నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాజమహేంద్రవరంలోని జాంపేట గణేష్ చౌక్ వద్ద ఉన్న బీసీ కళాశాల బాలికల హాస్టల్ను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి మంత్రి సవిత ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ గదులు, మరుగుదొడ్లు పరిశీలించిన మంత్రి వంటగదిని తనిఖీ చేసి ఆహార పదార్థాలను రుచి చూశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారికి అందుతున్న సౌకర్యాలు మరియు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. హాస్టళ్లలో మెరుగైన వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థినులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలవుతుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ ప్రాంగణంలో కరివేపాకు, మునగ చెట్లు నాటాలని వార్డెన్కు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు. లో బిగిన్ అయినాయి. 87, 88, 89, 90 దాకా లాస్ట్. గుడ్ ఈవినింగ్, బాగున్నారా? ఏమ్మా బాగా జరుగుతున్నాయా క్లాసెస్? ఎంతమంది? 114. ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారంతా? ఇంటరా? ఇంటర్ నుంచి పీజీ వరకు. ఓకే. పీజీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంటర్ వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు డిగ్రీ స్టూడెంట్సా? బాగా ప్రిపేర్ అవుతున్నారా? ఇంకేంటి, ఎలా ఉన్నారు? ఏంటి ఇన్వర్టర్ వచ్చిందమ్మా? ఇన్వర్టర్, ఆర్ఓ ప్లాంట్ వచ్చిందా? సీసీ కెమెరా ఓకే ఓకే. అప్పుడు ఇది ఎంట్రన్సా, అది ఎంట్రన్సా? ఇది కొత్త బిల్డింగ్. ఓకే. ఏంటమ్మా విశేషాలు? వస్తాం, కూర్చొని మాట్లాడతాం వీళ్ళతో. క్లాసెస్ మరి ఇంకా ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్? నేను ఎవరో తెలుసా మీకు? ఉందా? పేరు పెట్టి పిలుచుకుంటారా? అక్క, అక్క, తమ్ముడు, చెల్లి అని పిలుచుకుంటారా? కూర్చోండి కూర్చోండి. ఏంటమ్మా ఫుడ్ ఎలా ఉంది? కూర్చోండి. ఇదే మీరు పెద్ద పిల్లలు, ఏమిడేం మీరేం భయపడేదేం ఉండదు. ఎలా ఉంది మీకు ఫుడ్? ఎలా ఉంది ఇప్పుడు? మెనూ ప్రకారం వెళ్తున్నారా? ఈరోజు ఏంటి మార్నింగ్ ఏంటి? మధ్యాహ్నం మీరు లేరు. ఇప్పుడు నైట్ ఏంటి? ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఇప్పుడు రైస్ ఏమన్నా చేంజ్ చేశారా? ఇప్పుడు ఏమన్నా రైస్ ఏమన్నా చేంజ్ చేశారా? ముందు మీరు లాస్ట్ ఇయర్ కూడా ఉన్నారా హాస్టల్లో? మరి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమన్నా రైస్ చేంజ్ వచ్చిందా? ఏమొచ్చాయి ఇప్పుడు? ఇప్పుడు బాగుందా, అప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందా? మరి కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తుంటారా ఇక్కడ, లేకపోతే కాలేజ్లో చేస్తారా? ఇక్కడ చేస్తుంటారా? ఇంకేంటి విశేషాలు? ఇంకేమైనా మీకు అవసరమైన ఏదన్నా ఉంటే? ఇంటర్ వాళ్ళు లేరు బాబాయ్, అంత డిగ్రీ. ఇంటర్ అయిపోయినారుగా, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంటర్ అంత డిగ్రీ. ఇక్కడి నుంచి ఎంత దూరం అమ్మా కాలేజ్? అమ్మా క్లాసులు బాగా జరుగుతున్నాయి అక్కడ? అక్కడ మధ్యాహ్నం భోజనం ఇక్కడ నుంచి బాక్స్ పట్టుకెళ్తారు. డొక్కా సీతక్క ఇంటర్ వాళ్ళకి భోజనాలు. ఏ కాలేజీ మీరు అందరూ? ఎస్కేబిటీ ఉన్నారా? ఎస్కేబిటీ ఆర్ట్స్ కాలేజీలో. ఇంకా ప్రైవేట్ కాలేజీలు ఇంకేట్లో ఉన్నారు? గైట్లోనా? సెకండ్ ఇయర్ అమ్మా మీరే? ఫైనల్ ఫస్ట్ ఇయర్. ఓకే. అందరూ ఫస్ట్ ఇయర్ వాళ్ళు? ఫైనల్ ఇయర్స్ కూడా ఉన్నారా? ఓకే అమ్మా, బాగా చదువుకోండి.
బాబాయ్ మొత్తం వేసి మొత్తం వేయించేస్తున్నాం మెష్లు మొత్తం అని అది కొంచెం స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. 10 మంది అయితే పర్లేదు, 10 మంది అయితే పర్లేదు, 10-15 మంది అయినా పర్లేదు బాబాయ్. అంటే కాట్స్ వేస్తే డబుల్ కాట్ వేస్తే సరిపోతుంది. ఇది క్లీన్ చేయించి ఏదైనా గ్రీన్తో పెట్టించు. అది ఆల్రెడీ సిఎస్ఆర్ వర్క్లో పెట్టాం మేడం. కొంచెం సార్తో కలిసి ఇక్కడ ఏదో 4 మునగ చెట్లు పెట్టించు, 4 కరివేపాకు చెట్లు పెట్టించు. ఈ చెట్టు కొట్టించడానికి చాలా కట్టర్ ఉంటుంది దీనికి, ఆల్రెడీ పెట్టాం. మీరు భుజేసారిని కలవండి, వెళ్ళి కలవండి. ఇక్కడ ఏదైనా 4 మునగ చెట్లు పెట్టించండి. హాస్టల్కి మునగ చెట్లు పెట్టించు, కరేపాకు చెట్లు పెట్టించు. మనకు విటమిన్ అమ్మాయిలకి మునగాకి బాబాయ్ మీరే చూడండి. నీట్గా పీసులు బిల్డింగ్ డ్యామేజ్ కాకుండా ఎక్కడికక్కడ దారం అదేంది తాడు పట్టుకొని కట్ చేస్తారు. ఏదైనా